చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ ప్రశ్నించబోతోంది. ఉదయం 11 గంటల నుండి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు స్పష్టంగా తెలియజేశారు. దీంతో కేటీఆర్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. సిట్ అంటే ఏముంటుంది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని, అది ఒడవది తెగది. ఇది కూడా గంతే. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు, శాత కాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా, అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా. ఈ 2 ఏళ్లు ఈ డ్రామాలు, క్రైమ్ కథా చిత్రాలు, హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది, ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా? మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. తప్పకుండా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం. సిట్ అధికారులు గురువారం సాయంత్రం నందినగర్లోని కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులను స్వయంగా అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, పారిశ్రామికవేత్తలు, కీలక రంగాల ప్రముఖులతో పాటు న్యాయమూర్తుల ఫోన్స్ ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాగ్మూలాలు, స్వాధీనం చేసుకున్న సాంకేతిక ఆధారాల నేపథ్యంలో కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఎలక్టోరల్ బాండ్లతో పాటు వేరే రూపంలో పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడంతో ఫోన్ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై సిట్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావుని నెల 20న సిట్ విచారించింది. హరీష్ రావు ఇచ్చిన సమాధానాలు, విచారణలో వెల్లడైన కీలక అంశాల ఆధారంగా కేటీఆర్ ను లోతుగా ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది. తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలవడంతో సిట్ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశాలు సైతం కనిపిస్తున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి. అప్పట్లో లొట్టపీస్ కేసు అంటూ కూడా మాట్లాడినదే కేటీఆర్, ఇప్పుడు వచ్చేసి సిట్ ఇటు గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థగా ఆయన అభివర్ణిస్తున్నారు. అయితే ఇవాళ 11ంటికి ఆయన విచారణకు హాజరవుతారు అనుకోవాలా? కేటీఆర్ హాజరయ్యాక ఆయన సరిగ్గా ఆన్సర్స్ ఇస్తారు అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి విజయ్? ఎస్ సార్ తాజ్, ఖచ్చితంగా ఈ సిట్ విచారణకైతే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతానన్నట్టుగానే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. అయితే ఈరోజు ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి జయబేరి టెంపుల్ ట్రీ నివాసం నుండి, విలా నుండి పార్టీ ఆఫీస్కు, తెలంగాణ భవన్కు కూడా 9 గంటల వరకు బయలుదేరనున్నారు. అక్కడ 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ మీడియా సమావేశం అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా కేటీఆర్ అయితే చేరుకోనున్నారు. అయితే సిట్ అధికారులు గురువారం సాయంత్రం నందినగర్లోని కేటీఆర్ నివాసానికి ఈ నోటీసులు కూడా స్వయంగా అందజేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా ఈ నోటీసులను కూడా అందుకుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అలాగే సంఘంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, అనేక మంది ఆ వ్యక్తులు ట్యాపింగ్ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ సిట్ అనేది ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా పెద్ద నాయకులకు సిట్ అధికారులు నోటీసులు అందజేయలేదు. కేవలం మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు అందజేశారు. అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు కూడా నోటీసులు అందజేశారు. అనంతరం విచారణకు కూడా రావాలి ఈరోజు 11 గంటలకంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇటు సిట్ అధికారులు కూడా కేటీఆర్ను అనేక రకాలుగా ప్రశ్నలు కూడా సంధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు సంబంధించి కావచ్చు,
కావచ్చు, డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా కేటీఆర్కు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే శ్రవణ్ రావు, భుజంగరావు కావచ్చు, సో ఇప్పటి వరకు విచారించినటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే ఇటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులకు సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, సో వీళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా ఒక దగ్గర సమీకరించుకొని క్రోడీకరించుకొని వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్కు అలాగే కేటీఆర్ చెప్తున్నటువంటి సమాధానాలకు పొంతన కుదురుతుందా లేదా అనేటువంటి అంశంపైన కూడా సిట్ అధికారులు అయితే స్పష్టీకరణ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించినటువంటి సమాచారం అంతా కూడా ఎక్కడ దాచారు అనేటువంటి దానిపైన కూడా కేటీఆర్ని సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సిట్ అధికారులు మీకు చెప్పి అంటే మీ అండర్లోని ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారా, లేకపోతే అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసా తెలియదా అనేటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారులు అయితే కేటీఆర్ని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం, ఆ పార్టీ ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ సేకరించినటువంటి డేటా ఏదైతే ఉందో సో దాన్ని ఎక్కడ దాచారనేటువంటి దానిపైన కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటి అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఎన్నికల తర్వాత ఆ మొత్తం ఫోన్ ట్యాపింగ్ డేటా అంతా కూడా ధ్వంసం చేయడం మీ వరకు వచ్చిందా? అంటే మీరే కావాలని డేటా ధ్వంసం చేశారా, లేకపోతే అసలు డేటా ధ్వంసం చేసినటువంటి సమాచారం మీకు తెలుసా లేదా అనేటువంటి దానిపైన కూడా కేటీఆర్ని ప్రశ్నించారు. హరీష్ రావుకు సంబంధించిన వాంగ్మూలం ఆధారంగా కూడా ఆయన ఇచ్చినటువంటి డీటెయిల్స్ కూడా కేటీఆర్ విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు హరీష్ రావు విచారణ అయితే 20వ తారీఖున కంప్లీట్ అయింది. హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కొన్ని కీలకమైన ప్రశ్నలు ఇవాళ కేటీఆర్ను అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే కేటీఆర్ ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు, కేటీఆర్ విచారణకు హాజరైన తరువాత ఇటు విచారణకు సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు